లేని ఇన్వెస్ట్మెంట్, రాని ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేశారు? 1000 గురుకులాలు కౌంట్ లో ఉంటాయి. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక చిన్న చిన్న షెడ్లు, చిన్న చిన్న ఊరిలో ఉన్న 10 మంది 20 మంది, అందులో 4 రావటం ఎక్కడో కొన్ని ఉన్నాయి, కానీ అన్నీ కాదు. కానీ అందులో అనవసరమైన తర్వాత రాష్ట్ర విభజన తర్వాత ఈయన చెప్తున్నారు అప్పు తీసుకోవాల్సిందే రాష్ట్రం అని. రాష్ట్ర విభజన తర్వాత ఎన్ని వేల కోట్లు రాష్ట్రానికి చేతికిచ్చి బీఆర్ఎస్ పార్టీని కూర్చోబెట్టారు. అదంతా దానికి సంబంధించిన శ్వేతపత్రం వీళ్ళు ఎప్పుడు రిలీజ్ చేశారు? ఆ ఫండ్స్ అన్ని ఏమైనాయి? అది కాకుండా దాని తర్వాత వీళ్ళు చేసినవి అన్ని చూపించమనండి. ఏమి ఈ రోజు రాష్ట్రంలో హైదరాబాద్ రాష్ట్రాన్ని వీళ్ళు కొత్తగా పునర్మించారా? బ్రహ్మాండంగా ఏం పునర్మించారు చూపించండి. ఉన్నట్లని కాదు. ఈ రోజున అమౌంట్స్ ఏమైనా 4.70 crores ఆఫ్ మనీస్ ఇంత అప్పులు లోటు బడ్జెట్ పెట్టేసి ఈ రోజున ఒక సంవత్సరంలో వచ్చి 1.70 అయినట్టు మీరేమైనా ప్లస్ పెట్టి వెళితే దాంట్లోంచి కాంగ్రెస్ పార్టీ వాడితే దాన్ని మీరు ప్రశ్నించాలి. మీరు పెట్టిందే 4.70 billion crores మీరు అక్కడ పెట్టేసి లక్షల కోట్లు. అదే మరి అవి పెట్టేసి వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీకి లెక్కలన్నీ ముందు తెలియదా? ముందు తెలుసు కాబట్టి ఈ రోజున ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం వాళ్ళు ఎంతో రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన డబ్బంతా వాడేసి పూర్తిగా 1000 గురుకులాలు పెట్టాము, లేకపోతే 50 వచ్చి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టాము. అసలు పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఏంటో చూపించమనండి రాష్ట్రాన్ని. ఒక్క నిమిషం అండి. రామచంద్ర నాయక్ గారు మాట్లాడుతూ మన పిల్లల గురించి ఒకటి, ఈ పిల్లల గురించి మీరు గురుకులాల యొక్క కాన్సెప్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు లేదు, అవుట్ ఆఫ్ టాపిక్, దాన్ని ఎక్కువ తీసుకోను. ఆయన గురుకులాల కాన్సెప్ట్ ఇచ్చిండ్రు. తర్వాత ఆయన మానవ వనరుల శాఖ మార్చుడిగా అక్కడ సెంట్రల్లో ఉన్నప్పుడు ఇవి నెహ్రూ యూత్ కోడ్ సెంటర్స్ అని తెచ్చి వాటి స్కూల్స్ అంటే ఈ కాన్సెప్ట్ను ఆయన డెవలప్ చేసిండు. తర్వాత అనేక గురుకులాలు వచ్చినాయి. కేసీఆర్ గారు కొంత దాన్ని ఎక్స్పాండ్ చేసిండ్రు, కానీ సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ప్రాపర్ దానికి కావాల్సినటువంటి స్టాఫ్ను కానీ, ప్రాపర్ నిధులను కానీ ఇవ్వలేదు. మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ యొక్క హాస్టల్ ఫీజు అండ్ వాళ్ళ కాస్టమిక్ ఛార్జెస్ అవి మొన్న పెంచిండ్రు. గత 10 సంవత్సరాలుగా అదే ఉన్నాయి. సరే, అది మన టాపిక్ కాదు కాబట్టి దానివల్ల మీరు సరి అయినటువంటి మేనేజ్మెంట్ ఉంటే ఈ 1 సంవత్సరంలో కూలిపోయి అక్కడ పిల్లలకు ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి రాదు. కేసీఆర్ ప్రభుత్వం జరుగుతున్న కాలంలో బాసర త్రిబుల్-ఐటీల కానివ్వండి అనేక గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అవ్వడం, చనిపోవడం వచ్చింది. మేము ఇప్పుడున్న సమయంలో మీడియాకు పూర్తి స్వేచ్ఛ ఉంది కాబట్టి మాట్లాడుతుంటాం. అప్పుడు మీడియా మీద కూడా నియంత్రణ ఉంది కాబట్టి చాలా వరకు విషయాలు బయటికి రాలేదు. సరే, అవుట్ ఆఫ్ ది టాపిక్. ఇప్పుడు మన సర్వేలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు, 6 లక్షల కోట్ల రూపాయల అప్పులని, 4.5 లక్షల కోట్ల రూపాయల అప్పులని వాళ్ళు చెబుతున్నారు. మనం ఇక్కడ ఉన్నటువంటివి అక్కడ అథెంటిక్గా ఉండేటివి ఉన్నాయి. దీనికి ఇంట్రెస్ట్ ఎంత పోతుంది, కట్టేది ఎంత, దాని నుంచి వచ్చే అవుట్పుట్ ఎంత? 1,00,000 కోట్ల రూపాయలు పెట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవుట్పుట్ లేదు, లేదు. ఒక నిమిషం. అయితే దీనికి సంక్షేమ కార్యక్రమ అమలు ఎక్కడ ఆగిందండి? 25,000 కోట్ల రూపాయల రుణమాఫీ యూనియన్ గవర్నమెంట్ నుంచి రూపాయి సపోర్ట్ లేకుండా చేసింది స్టేట్ గవర్నమెంట్. మేము ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్లు అమ్మలేదు, భూములు అమ్మలేదు. 25,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఇచ్చినాం. తర్వాత మీకు జాబ్స్ డిఐసి స్పెషల్గా పెట్టినాం, ఇచ్చినాం. మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ వాటి ఆపి మీరు నోటిఫికేషన్స్ ఇచ్చి కోట్లకు పంపించి ఆపినటువంటి ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేసినాం. తర్వాత మీరు ఇచ్చిన హామీలు మేనిఫెస్టోలో మేము ఇచ్చిన హామీలు పక్కా అమలు చేసినాం. మేనిఫెస్టోలో చెప్పని కూడా